సో ఇప్పుడు వచ్చేసి మనం మ్యాంగో వేసుకుందాము. నేనైతే ఒక మ్యాంగో వేసాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మ్యాంగో కూడా వేసాక ఒక 2-3 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుందామండి. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, కారం వేసుకుందాము. అండ్ మనకి చికెన్ కుక్ అయిపోతే ఇంకా రెడీ అయిపోతుంది. మ్యాంగో ఏంటంటే త్వరగానే కుక్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే నేను కొబ్బరి పాలు తీసానండి. అంటే చికెన్ మ్యాంగో కర్రీ కాంబినేషన్గా కొబ్బరి రైస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఆల్రెడీ కొంచెం ఇది కొబ్బరి పాలు తీయగా మిగిలింది. ఇది కొంచెం చికెన్ కర్రీలో యాడ్ చేద్దాం, బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసి ఇదిగోండి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి వేద్దాం. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి వేస్తున్నానండి, ఒక 1 స్పూన్ వరకు. ఇది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇద్దాం. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు సరిపడా మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాం. కొంచెం పోసుకుంటున్నాను వాటర్. సో ఇందులో ఇప్పుడే ఈ కారం, గరం మసాలా వేసేస్తున్నాను. అంతేనండి, మనకు ఒక 3 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము. మీకు కావాలంటే చికెన్ మసాలా అవి కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర, కసూరి మేతి ఉన్నా కూడా వేసుకోండి, బాగుంటుంది. అంతేనండి, మన ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది.